కొన్ని ప్లేసెస్ మనం చూస్తాం, కానీ కొన్ని ప్లేసెస్ మనం ఎవరో మనకు చూపిస్తుంది. అలాంటి ప్లేసే మన ఇండియాలో ఉంది, అదే మున్నార్. ఇట్స్ నాట్ ఎ డెస్టినేషన్, ఇదొక ఫీలింగ్. క్లౌడ్స్, they literally come down to talk to the mountains. మున్నార్ రోడ్స్ ఒక లిరికల్ పోయిటరీలా ఉంటాయి. నేను ఇక్కడికి ఒక ట్రావెలర్లా వచ్చాను, బట్ బిట్వీన్ దోస్ మిస్టీ మార్నింగ్స్ అండ్ స్టేరీ స్కైస్ మున్నార్ నా సోల్లో చేరిపోయింది. గాలి సో ఫ్రెష్, నాకు తెలియని పెయిన్ కూడా నాలోంచి తీసేసింది. నో హై రైస్ బిల్డింగ్స్, కానీ ఇక్కడ హెవెన్కి క్లోజర్గా ఫీల్ అయ్యాను. దట్స్ ది మ్యాజిక్ ఆఫ్ మున్నార్. ఇట్ వోంట్ జస్ట్ టేక్ యువర్ బ్రెత్ అవే, it gives you a whole new life. ఇది ప్లేస్ కాదు, ఇది ఒక మెమొరీ, ఏ మెమొరీ ఐ విల్ క్యారీ ఫర్ ఎవర్. నేను మీ అఖిల్, మీరు చూస్తున్నారు అఖిల్ సంచారి. యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ సమ్ బ్రెత్ టేకింగ్ విజువల్స్, సో ప్రేస్ యువర్ సెల్ఫ్. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో గైస్, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ ఇన్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. సో మున్నార్ ఇంకా 42 కిలోమీటర్స్. ఇంతసేపు ఎక్కి ఇంకా 42 అయినా అంటారా, ఎందుకంటే ఘాట్ సెక్షన్ అది చాలా పెద్దగా ఉన్నది. పెద్దగా ఏం లేదు కానీ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాంలే, ఇట్ వాస్ వర్త్. కానీ కొంచెం దూరం వచ్చినాక పైనుంచి ఆ ఘాట్ సెక్షన్ లొకేషన్ క్రేజీ ఉండే, చూపించినా కదా, అది మరి అట్లుంటుంది అఖిల్ గారితో. మామూలుగా ఉండదు మరి మనతో. మనం పోయేది ఫస్ట్ టైము అండ్ క్రేజీ లొకేషన్స్ ఉంటాయంట. సో ఒకవేళ ఆయన చెప్పినట్టు విధంగా అట్లుంటే మాత్రం సపరేట్ బ్లాగ్ పెడతా. ఓహో, చిన్నపాటి వాటర్ ఫాల్స్ కడుక్కునేంత వస్తున్నాయి అవి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ కడక్ ఫై దేర్. అమ్మ తోట రోడ్డు క్రేజీ ఉన్నది అసలు. అది చూడండి రోడ్లో. ఎందుకనే మున్నార్కి పోయే రోడ్ చాలా బాగుంటుంది అంటారు చాలామంది. లుక్ ఎట్ దిస్ గాయ్స్, లుక్ ఎట్ దిస్ రోడ్. ఆహా, ఫోటో జీటీ ఆడుతున్నట్టుంది. కుక్కలు జాగ్రత్త, కుక్కలు వస్తే బండి స్లో చేశారు, ఎందుకంటే సడన్గా అది ఏంది ముందుకు వచ్చేస్తాయి ఇట్లా. క్రేజీ రోలర్ కోస్టర్. డ్రోన్ షాట్ వేయాలి రోడ్లది, నాకు రోడ్లో డ్రోన్ షాట్ వేయాలనిపిస్తుంది. అమ్మ చూడర్రి, అదైతే మబ్బుల్లో మునిగిపోయింది అది. లేకు ఎండ లొకేషన్ రా ఇదే, ఎండరా ఇదే. చూసిరుగా డ్రోన్ షాట్. ఆహా, క్రేజీ అసలు, క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. అక్కడ లొకేషన్ కూడా బాగుండే అసలు. ఆ లొకేషన్ చూడలే నేను డ్రోన్. అక్కడ బండి ఆపిన తర్వాత లొకేషన్ చూస్తాం మనం. చూసిర్రా, మున్నార్కి వచ్చినాం మనం. మున్నార్కి వచ్చి రైడ్ ఎంజాయ్ చేస్తాను అసలు. క్రేజీ అంటే ఇంకా 41 కిలోమీటర్స్. అంటే అక్కడ ఉన్నప్పుడు 41 ఉండే, తగలలో 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ వచ్చినాం మనం. తిప్పుతా బండి తిప్పుతా. బండి కింద తాకిందిరా రే, కింద తాకింది. ఓ క్రేజీ, బండి తాకింది కింద. నీ తల్లి కొల్లీజులో తాకలే,
దమ్ముంటే పాటకి థియేటర్ ఏ పాట పాడినా నేను. ఓ గాడ్, వాట్ ఈస్ దిస్? రోడ్ పక్కకి టీ ప్లాంటేషన్, టీ స్టేట్. క్రేజీ క్రేజీ క్రేజీ. ఓ నీ అమ్మ లేకు. లుక్ ఎట్ దేర్ గాయ్స్. ఏంద్రా ఇది? వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ. రోడ్ మీద వాల్ పేపర్లు అమ్ముతారు కూడా అట్లున్నది, తీసుకొచ్చి అతికించినట్టు. క్రేజీ. చూపిద్దామని పట్టుకొచ్చింది, బ్రేకులు లేకుండా పట్టుకొచ్చింది. ఇట్లాంటి సీనరీస్ ఇంకా ముందు చాలా ఉంటాయి. క్రేజీ లొకేషను, క్రేజీ సీనరీ. అసలు వాటర్ ఇట్లా ఆగిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయట బ్రో, మరి అందుకనే తీసుకొచ్చినా అంటాడు. అక్కడ కొండలు చూడరు, అన్ని కొండలే, చుట్టూగా కొండలే ఉన్నాయి. ఇంత ఇంత పెద్ద కొండలు తల్లి కాడ తీసుకుపోయి ఇల్లు కట్టిన వాడు. అమ్మ తెలిసి బోటింగ్ కూడా ఉన్నట్టున్నది ఇక్కడ. అవునా, వైర్లునే, వైర్లు ఏం లేవు కానీ బోటింగ్ కూడా ఉన్నట్టున్నది. ఆల్రెడీ మీకు అక్కడ నుంచి చూపించిన ఈ చెరువుని, కానీ ఆ నుంచి చిన్నగా కనిపించుంటుంది మీకు. ఆహా, ఓహో, సన్ రైజ్ చూడాడు అసలు కరెక్ట్. వాట్ ఏ రోడ్ గాయ్స్, करता हमारे. క్రేజీ అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఈ రోడ్ ఇంత బాగుంటుందని. ఉంటుందని తెలుసు కానీ మరి ఇంత స్వర్గం, మరి ఇంత బాగా. ఆ రోడ్డు చూడరా రే, ఆ రోడ్డు చూడరా రే బాబు. బాబు బాబు రోడ్డు చూడు బాబు, ఫోన్ పెట్టుకున్నా బాబు, రోడ్డు చూడు ఎంత బాగున్నదో. అది చూడు. ఆహా, ఇది రా టీ ఎస్టేట్ అంటే. కోయంబత్తూరులో ఉంది, ఆగమున్నది అది. బెస్ట్ రోడ్స్, బెస్ట్ వ్యూ. ఎట్లా అంటే వాల్ పేపర్లు ఉంటాయి కదా మన ఇంట్లల్లో, అంటే మన ల్యాప్టాప్లల్లో, అట్లా ఉండదు లొకేషన్. రొంబ లొకేషన్. దేవుడా, ఎన్న లొకేషన్ రా ఇది, ఎన్నడా లొకేషను. ఓ మేరీ మాత, ఈ లొకేషన్స్ చూసి నేను కళ్ళు తిరగకుండా పడిపోవడానికి నువ్వే నాకు సహాయం చేయగలరు. మీరే నాకు సహాయం చేయాలి. మంచి పాట ఒకటి పెట్టుకొని పోతా అంటే క్రేజీ ఉంటుంది. తెలిసి టీ ప్లాంటేషన్లో బండి కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. ఆహాహా, ఇంకా రాలే, మన కోసం వెయిటింగ్. రొంబ సూపర్ లొకేషన్స్, హైలైట్ సీనరీ లేని తల్లిక. ఎవడో చేతోని పేటు గీసినట్టు మా కళ్ళ ముందు ఉన్నట్టున్నది. మధ్యలో పిట్టలాడుకుంటానే, అది కనిపించలే మీకు. ఇదేమో వ్యూ పాయింట్ ఉంది. తమిళనాడు మొత్తం వ్యూ పాయింట్తో పడబడ్డది. ఏడ చూసినా వ్యూ పాయింట్ అన్ని కొండల మీద కట్టిర్రేమో. ఒక చెన్నై ఒకటే సిటీ, మిగతా అంతా క్రేజీ వ్యూ పాయింట్స్ అసలు. ఓహో, వెయిట్ ఒక నిమిషం, వ్యూ చూసి పోదాము. వ్యూ చూసి పోదాము బ్రో. అరే రే రే రే, క్రేజీ వ్యూ,
క్రేజీ అంటే క్రేజీ వ్యూ అసలు. ఇది వ్యూ పాయింట్. ఇగో మనకు పోయే డెస్టినేషన్ గురించి తెలియదు కానీ పోతా అంటే మధ్యలో ఉన్న ప్లేసెస్ రొంబ సూపర్, రొంబ న్యాచురల్, రొంబ ఇరుక్కు. ఇది కదరా లేక్ కూడా క్రేజీ ఉన్నది. ఎక్కడో చాలా దూరం నుంచి ఉన్నది లేక్, ఇక్కడ దగ్గర లేదు ఇది. మా ఎప్పుడు తవ్వుంటారు, ఎప్పుడు పెట్టుంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఇది బైక్ రైడింగ్, ఎంజాయ్ చేసుకుంటూ పోవడు, ఆకుంటా ఎంజాయ్ చేయాలి. ఇట్లాంటి వ్యూస్ చూసుకుంటూ పోవాలా. చలో పోదాం, లేట్ అవుతుంది మనకు. మున్నార్ పోవాలా. ఇట్లనే ఆకుంటా పోతా నైట్ అయిపోతుంది. ఇంకా ముందు చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయట, అన్నీ చూపించుకుంటూ పోతా. లొకేషన్స్ మాత్రం క్రేజీ ఉన్నది తెలుసా. ఇంకా మనం మున్నార్ రీచ్ కావాలి. మున్నార్ మొత్తం ఇవే ఉంటాయంట. చూడరు లొకేషన్. బాబా మనం కూడా అట్లా పోవాలి కావచ్చు. ఆహా, ఓహో, ఎంజాయ్ చేస్తారు ఒక్కొక్కరు రైడ్ మాత్రం. మామూలు ఎంజాయ్ చేసుడు కాదు రైడు. అది చూడండి. అబ్బో కొన్నూరులు ఉన్నాయి కానీ కొన్నూరులో ఇంత మంచిగా రోడ్లు, ఈ టీ ప్లాంటేషన్ ఇంత మంచిగా లేవు అసలు. యాక్చువల్గా నేనేం చెప్పాలంటే లొకేషన్ చూడరు. మనం ఆ రూట్లోకి వెళ్ళి వచ్చింది ఇప్పుడు. అదే రూట్లోకి వెళ్ళి మనం వచ్చింది. క్రేజీ మాసున్న వ్యూ అసలు. ఈ టీ ఎస్టేట్స్కి ఈ రోడే అన్నాం చూసా మీకు. అంత బాగున్నది రోడ్ అసలు. యాక్చువల్గా ఈ రోడ్ వల్లనే దీనికి పాపులారిటీ. ఈ రోడ్డు పక్కన చుట్టుపక్కల వాతావరణం, ఆ కొండలు కూడా ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి. సాలి కూడా చేతం చేసినట్టే ఉన్నాయి పెద్దగా. నేచర్ ఇట్ సెల్ఫ్ అని ఆర్ట్ అన్నారు. నిజం అది. నిజంగా నేచర్ ఇట్ సెల్ఫ్ అని ఆర్ట్. అరే ఎంత అందంగా ఉంటుంది తెలుసా నేచర్. ఇంత అందంగానా ఐ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్. ఎప్పుడో సెల్ఫ్ ఏంది రీల్స్లల్లా లేకపోతే మూవీస్లల్లా చూసి నేను పోతే బాగుండు అనే ఫీలింగ్ ఉండే. కానీ ఇక్కడికి వచ్చినాక ఇట్లాంటి లొకేషన్స్ చూసిన తర్వాతకి ఫైనల్లీ నేను కూడా ఇట్లాంటి లొకేషన్స్కి వచ్చినా అని గర్వంగా చెప్పుకోవాలనిపిస్తాను. అది చూడు. అబ్బా అది సన్న రిఫ్లెక్షన్ పడుతుంది. క్రేజ్ అనిపిస్తుంది. అంత ఇప్పుడు పొగ వచ్చేసింది. కొంచెం చలి పెడతాను కూడా. అది చూడదు. దేకో యా నజారా హే. రోడ్ నుంచి వాటర్ పడతాయి అన్నాడు. ఏది అడైతే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చిన్నపాటి వాటర్ ఫాల్స్ అవి. పెద్ద ఏం కాదు, చిన్నయే. కాకపోతే కొంచెం గట్టిగా వస్తే మాత్రం మస్తు ఉండేది సార్. ఈ వ్యూకి ఆ వ్యూ క్రేజీ ఉంటుంది. పెరియకనాల్ వాటర్ ఫాల్స్ అంట. పెరియకనాల్ అని వాటర్ లేవు. అవర్ బ్యాడ్ లక్, సో మచ్ బ్యాడ్ లక్. పెరియకనాల్ వాటర్ ఫాల్స్, దేర్ ఈస్ నో వాటర్ ఇన్ పెరియకనాల్ వాటర్ ఫాల్స్. ఇదే వాటర్ అంట. రోడ్ మీద నుంచి పోతుందంట. కానీ మన బ్యాడ్ లక్, దేర్ ఈస్ నో వాటర్. బాధ అవుతుంది కలిగా. ఇంకా వాటర్ ఉంటే నిజంగా ఆ షాపులు పెట్టిన పద్ధతి. వాటర్లు ఏం లేవు. నిజంగా వాటర్ ఉంటే ఇదంతా రోడ్ అంతా నిండిపో రోడ్తో.
ఇదో చూడండి అయ్యా, ఇంకొకనే టీకే తెంపుకపోయి ఫ్యాక్టరీలలో ఇస్తారు, అది తీసుకుపోయి ఇప్పుడు ఇది పండించేటోళ్ళదా లేకపోతే గవర్నమెంట్ వాళ్ళదా ఇది? అదొక డౌట్ నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు ఇది పండించేటోళ్ళదా లేకపోతే గవర్నమెంట్దా? ఇప్పుడు పండించేటోళ్ళదా అంటే మొత్తం భూమి అంతా వాళ్ళదే కదా, భూమి అంతా వాళ్ళకే చెందినట్టు అట్లయితే. ఓహో లొకేషన్ చూడరు. బాబా 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 బైసన్ వ్యాలీ అంటారు. నెక్స్ట్ వారిని అక్కర ఏం లొకేషన్ రా ఇది? ఇది 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 ఏం లొకేషన్ రా ఇదా? ఇక్కడ కూడా వ్యూ పాయింట్ చెప్పినా కదా వ్యూ పాయింట్ ఉంటుందని. ఏడ మంచిగా ఖాళీకి కనిపించి వ్యూ మంచిగా కనిపిస్తుంది, ఆడ వ్యూ పాయింట్ పెట్టి పడుతుంది వాళ్ళు. దీన్ని డెవలప్ చేస్తారు అనుకుంటా, ఏమో చేస్తారు, రాళ్ళు పెడతారు. నీ అమ్మ కొండ కూడా ఎంత పెద్ద ఉన్నది. ఓ నీ అమ్మ, ఈ కొండ నన్ను తలకాయ ఎత్తుకున్నట్టు చేసిందిరా. ఇంకా నా ఛానల్ హిట్టే కాలే, అప్పుడే నన్ను తలకాయ ఎత్తుకున్నట్టు చేసింది. ఓ బాబా, మొత్తం ఇవి మొత్తం టీ ప్లాంటేషన్సే. మొత్తానికి మన విఎన్పి బ్రో అన్నట్టే రోజంతా పట్టేటట్టే ఉన్నది ఇలా తిరుక్కుంటూ ఉంటే మనం. సో మున్నార్కి అక్కడ 44 కిలోమీటర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ అయినాం మనం, 30 కిలోమీటర్స్ కూడా వచ్చినాం అంతే. అప్పటి నుంచి దగ్గర దగ్గర ఎంత 2.5 hours అయితే 30 కిలోమీటర్స్ వచ్చినాం. ఎందుకంటే వ్యూస్ అట్లున్నాయి, ఆక్కుంటా 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 చూసుకుంటూ వచ్చినాం మనం. అండ్ లిటరల్గా క్రేజీ రోడ్స్ ఇవి, మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఆ రోడ్ ఏమున్నది తెలుసా, ఈ రోడ్డు మళ్ళీ ఈ వ్యూస్ మళ్ళీ ఇక స్టార్ట్ అయింది. మంచు పడుతుంది ఇప్పుడు, రగో మంచు కూడా పడుతుంది ఇప్పుడు. సో మొత్తానికి అయితే మున్నార్ సిటీకి వచ్చినాం. రూమ్ వెతుకుతాను, ఒక బ్రో కలిసిండు, ఆ బ్రో చెప్తుండు రూమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఏందనేది. సో రూమ్కి పోయి మాట్లాడుకుందాం, సరేనా? రూమ్ పోయిన తర్వాతకి విల్ టాక్ మోర్. ఏందిరా అట్లా కూర్చుంటారు అనుకుంటా, అలా ఘోరంగా కలిసిపోయినా. పొద్దున ట్రెక్కింగ్ చేసి మళ్ళీ బండిదోలు ఆడ నుంచి ఆ ఘాట్ సెక్షన్ దగ్గర తలప్రాణం తొక్కొచ్చింది. మొత్తానికి అయితే మున్నార్కి వచ్చినాం మనం. సో రూమ్ దోలాడి లాస్ట్కి ఇక్కడ టీ షాప్ దగ్గర ఒక ఆయన కలిస్తే ఆయన ఒక కాంటాక్ట్ ఇచ్చింది మాకు. ఆయన ఇక్కడ మున్నార్లో ఏంది టూరిస్ట్ ప్లానర్ అంట. సో టూరిస్ట్ ప్లానరే కదా, టూరిస్ట్ గైడ్ అన్న ప్లానర్ అన్న ఒకటే, టూరిస్ట్ గైడ్ అంట. సో ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం మున్నార్కి వచ్చిన తర్వాత ఏడికి పోవాలి, ఏమేమి చేయాలని కావాలనుకుంటే మాత్రం మనం డీటెయిల్స్ ఇస్తా, కింద పోయి కాల్ చేసి కనుక్కోర్రి. ఇంగ్లీష్లో మాట్లాడతాడు, సో తమిళ్ రాదు కదా అని ఫీల్ కాకర్రి. తెలుగు కూడా వచ్చాట, లైట్గా మాట్లాడతాడు, పర్లేదు తెలుగు కూడా. సో నాకు తెలిసి ఆ మున్నార్ రోడ్లు మీకు పిచ్చెక్కిచ్చుంటాయి, నాకు కూడా భలే పిచ్చెక్కిచ్చున్నాయి, మస్తున్నాయి రోడ్లు. అబ్బాబాబా క్రేజీ రోడ్లు, క్రేజీ ఎక్స్పీరియన్స్ అదంతా. మళ్ళా చేస్తామో చేయమో నాకు డౌటే, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో. సో అది గాయస్, నాకు తెలిసి మీకు వీడియో నచ్చుంటుంది. వీడియో నచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఆ బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ఫర్ ద డే. మొత్తానికి 7th డే ఇట్లా ఎండ్ అయింది. రేపు మున్నార్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. క్రేజీ లొకేషన్స్ ఉన్నాయంట, ఇప్పుడే ఆ బ్రో చెప్పిండు మాకు. సో రేపు మొత్తం ఎకో సైట్స్ అంటే మొత్తం న్యాచురల్గా ఉండే సైట్ పోతాం, అన్నీ చూపిస్తాం మీకు. ఒక 9 or 10 స్పాట్స్ ఉన్నాయి, రేపు పోయేటప్పుడు చెప్తా, ఇప్పుడు ఏం చెప్పా. అవి మొత్తం ఏమంటారు దాన్ని, సీక్రెట్, మై లిటిల్ బిట్ సీక్రెట్. ఓకేనా గైస్? సో సీ యూ టుమారో మార్నింగ్ అండ్ హ్యావ్ ఎ సేఫ్ రైడ్. జాగ్రత్తగా పోండి, ఇంట్లో తాగి బండి నడపకండి. ఇంకేమున్నాయా? ఇంకేం లేవు. సరే గైస్, సీ యూ టుమారో, బై గుడ్ నైట్. అలసిపోయినాం బ్రో, మేము కూడా ఏం చేయాలి చెప్పండి. రూమ్ గురించి చెప్పలే కదా. రూమ్ అయితే సిటీ సెంటర్లో తీసుకున్నాం. మున్నార్ ఎంటర్ కాగానే 2 kilometers డిస్టెన్స్లో తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆ లొకేషన్స్ కూడా దగ్గరనే ఉన్నాయి. యాక్చువల్గా వ్యూ పాయింట్ చూద్దాం అనుకున్నాం, కానీ వ్యూ పాయింట్ వాచిపోయే రేట్లు ఉన్నాయి, అందుకనే ఇక్కడ తీసుకున్నాం. అంతే, ఇంకేం లేదు చెప్పేది. ఇక బాయ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, ఓకేనా? సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.